అనంతపురం అంటే కరవు, కరవంటే అనంతపురం. మన దేశంలో రాజస్థాన్లోని జైసల్మేర్ తర్వాత అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అనంతపురమే. రాను రాను ఎడారిగా మారిపోతోందని ఇప్పటికే వాతావరణ, పర్యావరణ నిపుణులు తేల్చేశారు. అలాంటి అనంతపురం జిల్లాలో మనం చూస్తున్న ఈ గ్రామాన్ని ఒకప్పుడు వర్గ కక్షలు పట్టి పీడించాయి. అవి సద్దుమణిగాయనుకున్న తరుణంలో కరవు రాక్షసి కరాళ నృత్యం మొదలైంది. అది 1-2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలుగా పంటలు పండడం లేదు. ఎటు చూసినా నిరాశాపూరిత వాతావరణమే. భవిష్యత్తు ఎలా ఉంటుందోననే భయమే. ఈ గ్రామంలో బతుకు చిత్రం టీం పర్యటించింది. ఈరోజు మనము కరవు జిల్లాగా చెప్పుకునే అనంతపూర్ జిల్లాలో ఉన్నాము. అనంతపూర్ టౌన్కి దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుటాలపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామం ఏదైతుందో నల్లమడ మండలానికి చెందినది. ఇక్కడ దాదాపుగా 50% జనాభా ఇప్పటికే వలస వెళ్ళిపోయారు. ఇక్కడ కరువు కాటకాలు తాండవిస్తున్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులో ఉన్నారు. వారిపైనే ఈ వారం మన బతుకు చిత్రం. అనంతపురం జిల్లా నల్లమాడ మండలంలోని కుటాలపల్లి గ్రామమిది. కదిరి పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో 500 కుటుంబాలున్నాయి. వరుసగా వస్తున్న కరువు పరిస్థితులను తట్టుకోలేక కడుపు చేత పట్టుకుని సగం కంటే ఎక్కువ కుటుంబాలు బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో పాటు కేరళ రాష్ట్రానికి వలస వెళ్లిపోయాయి. దీంతో ఈ గ్రామంలో ఇప్పుడు ఎటు చూసినా వృద్ధులే ఎక్కువగా కనిపిస్తారు. చాలా ఇళ్లకు తాళాలు కనిపిస్తాయి. ఆలనా పాలనా లేక అక్కడక్కడ ఇళ్లు కూలిపోయి శిథిలావస్థలో ఉన్నాయి. మొదట్లో కరువు పరిస్థితులను తట్టుకోవడానికి ఈ ఊరి వాళ్లు పట్టు పరిశ్రమ వైపు మొగ్గు చూపారు. పట్టు పురుగుల పెంపకానికి అవసరమయ్యే మల్బరీ సాగును చేపట్టారు. భూగర్భ జలాలు అందుబాటులో ఉండడంతో ఆ పనిని కొంతకాలం నిర్విఘ్నంగానే సాగించారు. పట్టు పరిశ్రమ ద్వారా కొంతకాలం సంతోషంగానే ఉన్నారు. కానీ ఇదంతా గతం. ప్రస్తుతం గ్రామంలో ఎవరో ఒకరిద్దరు మాత్రమే సెరికల్చర్ని నమ్ముకుని ఉన్నారు. అలాంటి ఓ కుటుంబమే ఇది. 40 సంవత్సరాలుగా వ్యవసాయంపై ఆధారపడ్డారు ఎర్రప్పరెడ్డి కుటుంబీకులు. క్లీన్ చేయాలా, ఆకు కోసుకురావాలా, మేత వేయాలా. ఇవన్నీ ఎన్ని ఉన్నాయమ్మా తట్టాలు? 140 ఉన్నాయి. 140 తట్టాలు. ఇంతకుముందు ఎన్ని ఉండేటివి? ఫస్ట్ నుంచి 8 తట్ల తావ నుంచి 20 తట్ల వరకు అవుతాయి. జ్వరం 4వ జ్వరం తావ నుంచి 60 తట్లు అట్లా అవుతాయి. ఎన్నో కష్టాలు పడి పట్టుపంట సాగు చేస్తున్నాం. వచ్చిన పంటను ఇతర రాష్ట్రాలకు వెళ్లి అమ్ముకుంటున్నాం తప్ప ప్రభుత్వ పరంగా తమకు ఎలాంటి సహకారం అందడం లేదని రైతు ఎర్రప్పరెడ్డి అంటారు. గవర్నమెంట్ నుంచి ఈ పట్టుకు సంబంధించి ఒక డ్రిప్పులు కానీ ఈ యొక్క అరకొర నీళ్లతో ఎలా పండిస్తున్నారు ఇల్లు, మరి దీన్నే నమ్ముకొని మా బతుకులు సాగుతున్నాయి. కానీ ఎవరు కూడా ఈ అధికారులు ఇక్కడ స్పందించే కానీ ఎవరు కూడా వచ్చి మా యొక్క ఇబ్బందులను చూసేవాళ్ళు లేరు. కనీసం ఈ ఊర్లో ఇప్పటికీ 3 నెలలు అయింది. 3 నెలల నుంచి తాగడానికి నీళ్ళు లేవు. మరి మా అవస్థలు భయంకరంగా ఉన్నాయి. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. దయచేసి తాగడానికి నీళ్లు లేవు, మా పంటలకు నీళ్ళు లేవు, మా పశువులకు నీళ్ళు లేవు. మరి మా బతకడానికి కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. పట్టు పురుగులను 4 దశల్లో మేపుతారు. పురుగులు పెద్దవయ్యాయంటే వాటికి పరిపక్వత వచ్చినట్టు అర్థం. అంటే అవి గూళ్లు కట్టేందుకు సిద్ధం. ఈ పరిస్థితిలో పురుగులను చంద్రికల్లో వేస్తారు.
పట్టు పురుగులు గూళ్లు కట్టేందుకు అనువుగా ఉండేందుకు వెదురుతో తయారు చేసిన తడికలే ఇవి. ఈ చంద్రికల్లో వేసిన 3 రోజులకు పురుగులు గూళ్లు అల్లుతాయి. ఈ గూళ్లను రైతులు మార్కెట్లో అమ్ముతారు. మూడు రోజుల తర్వాత గూళ్ళు రెడీ అవుతాయి సార్. అవి వేరే ఇతర ప్రాంతాలకు ఎత్తుకొని పోయి అమ్ముకొని వస్తాం సార్. ఇక్కడ తగిన ధర దొరకదు కదా సార్. సార్ కర్ణాటక పోతాం సార్. ఇక్కడ మనకు తగినంత ధర దొరకదు సార్. ఇక్కడ దొరకగా వేరే ప్రాంతాలకు పోయి అమ్ముకొని చేసుకుంటాం సార్. నీళ్ళు లేక చీమలతోన అన్నిటితోన ఇబ్బంది అవుతుంది సార్. కాకులతో కానీ ప్రతి ఒక్కటి చాలా సున్నితమైన ప్రాణులు సార్. పట్టు పంటను సాగు చేయడం కూడా కష్టతరమైపోతోందని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది సాగు చేస్తున్నదే ఆఖరి పంట అంటున్నారు మహిళా రైతు అలివేలమ్మ. 10 అన్నట్టు మేపుతాను. అప్పుడు నీళ్ళు లేస్తాం మా తాగేకి. ఈసారి పంట లాస్ట్ పంట సార్. బోర్లు 2 బోర్లు ఉంటే బోరు ఊరు వెళ్ళిపోయింది. ఇప్పుడు 2 చిలకలు ఎగురుతాయి సింగ బోరు. లాస్ట్ పంటే నీళ్ళు లేక సార్. లేవు నీళ్ళు. ఆటకు తక్కువ వెళ్ళిపోవాలి సార్ వ్యవసాయం చేసుకునేకి. కుటాలపల్లి రైతుల్లో కొంతమంది సెరికల్చర్ని నమ్ముకుంటే మరికొందరు మిర్చి లాంటి వాణిజ్య పంటల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ తీవ్ర కరవు పరిస్థితుల వల్ల అన్ని విధాలా నష్టపోతున్నామని రైతు లక్ష్మీనారాయణరెడ్డి వాపోతున్నారు. ప్రభుత్వ పరంగా సాయం ఏమీ లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. నాలుగు బోర్లు వేసిన 4 బోర్లు ఫెయిల్ అయిపోయినాయి. ఎన్ని అడుగులు వెళ్ళారు? ఒకటి 300, ఒకటి 400, ఒకటి 250, ఒకటి 200 సార్. ఏం రావట్లేదు. అన్నీ నిలిచిపోయినాయి సార్. పంట అంతా ఎండిపోయింది సార్. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు రాజకీయ నాయకులు వచ్చి చూస్తున్నారు లేదా? ఏం చూసింది? రాజకీయ నాయకులకు పట్టించుకుంటే లేదు సార్. అని మమ్మల్ని మాట్లాడితే మానవుడు బ్యాంకు వాళ్ళు కానీ ఎవరు మమ్మల్ని మాట్లాడితే మానవుడే లేదు సార్ మాకు. వ్యవసాయంలో నష్టపోయిన రైతుల్లో మహిళా రైతు ఉషారాణి కుటుంబం కూడా ఉంది. భర్త ఈశ్వర్ రెడ్డి అప్పు చేసి పంటల సాగు చేపట్టారు. సాగునీరు లేక నష్టం రావడంతో కుటుంబ పోషణార్థం ఆయన వలసపోయారు. ఇప్పుడు ఉషారాణి ఇంటి పట్టునే ఉంటూ పిల్లల్ని పొలాన్ని చూసుకుంటోంది. రైతుల కష్టాలు ఎవరికీ పట్టడం లేదని ఆమె వాపోతున్నారు. మేము పంట దోస నీళ్ళు వస్తున్నాయని దోస పెట్టి 20,000 పెట్టుబడి అయింది. కనీసం పెట్టుబడి కూడా రాక ఈ కాయలన్నీ పెరిగి ఆవులు పెట్టి మా ఆయన పెట్టుబడులు అప్పులు తీర్చడానికి వలసపోయిండు. మేము ఇక్కడ ఆవులు పిల్లలను చూసుకుంటా ఇక్కడ కష్టాలు పడుతున్నాము. ఎవరే కానీ ఏ అధికారి కానీ వచ్చి పిల్లల గురించి కానీ తాగునీరు లేవని ఎవరు వచ్చి అడిగిన వాళ్ళు లేరు. రైతులు ఎట్లున్నారని కూడా అడిగిన వాళ్ళు లేరు. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ పిల్లలు చదువుకున్న. నీళ్లు పడని బోర్లతో అప్పుల పాలై పండని పంటలతో సతమతమవుతూ కాలం వెళ్లదీస్తున్న రైతుల సంఖ్య కుటాలపల్లిలో క్రమక్రమంగా తగ్గిపోతోంది. వారు ఇక ఎంతమాత్రం ఈ ఊరిని వ్యవసాయాన్ని నమ్ముకుని ఉండలేమని బాధాకర పరిస్థితుల్లో వలసబాట పట్టారు. మనం చూస్తున్న ఈ భూమి బాలకృష్ణారెడ్డి అనే రైతుది. 3 బోర్లు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. పట్టుతో పాటు మొక్కజొన్న, వరి, కూరగాయల పంటల్ని నమ్ముకున్న బాలకృష్ణారెడ్డి కాలక్రమంలో చితికిపోయారు.
ఆయన కుటుంబంతో సహా ఊరు వదిలి వలస వెళ్లిపోయారని స్థానిక నేత చంద్రహాస్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. మోటార్లు ఆడే కూడా నీళ్ళు ఉంటేనే కదా సార్ మోటార్లు ఆడేది. నీళ్ళు లేవు కాబట్టి కరెంట్ ఇచ్చినా కూడా మాకేం ఇప్పుడు మనం నిలబడ్డ ఈ స్థలము ఎవరిది, ఎందుకు ఇట్లా అయిపోయింది అంటే ఇవన్నీ మొలుస్తున్నాయి పిచ్చి చెట్లు ఇవన్నీ ఎందుకు ఈ పరిస్థితి ఎవరిది? ఇది వచ్చేసి బాలకృష్ణ రెడ్డి అని సార్. ఇది దీనికి మా ఇంతకు ముందు నీళ్లు బాగానే ఉంది సార్. ఇక్కడ రాను ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి నీళ్లు రావడం లేదు సార్. బోర్లో రాకుండా పోయినాయి సార్. దాంతో వాళ్ళు 2-3 బోర్లు కూడా వేసినారు సార్. ఈ దీంట్లో బోర్లు వేసినా కూడా నీళ్ళు పడడం లేదు. బాలకృష్ణారెడ్డి ఆయన కూడా వలస పోయినాడు సార్. వలస హైదరాబాద్ వలస. ఇది 4 ఎకరాల పైన ఉంటుంది సార్. ఈ ప్లాట్ మొత్తం 4 ఎకరాల పైన ఉంటుంది సార్. లేదు సార్, మర్చిపోయినాడు సార్. మర్చిపోయి జల్లెడ చెట్లు ఇంకా నీళ్ళు లేని ఏం చేసేది, ఏడుండి ఏం చేస్తారు సార్. అనంతపూర్ జిల్లా కుటాలపల్లి గ్రామస్తుల గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కుటాలపల్లి గ్రామంలో ఏ వీధి చూసినా ఇవే దృశ్యాలు. పిల్లల ఆలనా పాలనా చూస్తూ వృద్ధులే ఎక్కువగా కనిపిస్తారు. లేదంటే ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయిన వాళ్లు బితుకుమని జీవించడం చూడొచ్చు. పంటలు పండలేదని, ఉపాధి దొరకడం లేదని ఊరు వదిలేసి వలసపోయిన వాళ్లు వెళ్లిపోగా అక్కడక్కడ కొంతమంది మాత్రమే ఊరిని నమ్ముకుని జీవిస్తున్నారు. 6 పదులు దాటిన ఈ పెద్దామె పేరు వెంకటమ్మ. భర్త లేరు. ఉన్న ఒక్క కూతురు ఈమెను ఊళ్ళోనే వదిలేసి భర్త పిల్లలతో కలిసి 4 ఏళ్ల కిందటే బెంగళూరుకి వెళ్లిపోయింది. వెంకమ్మ మాత్రం తన కుటుంబీకులను తలుచుకుంటూ ఒంటరిగా ఈ చిన్న రేకుల ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తోంది. ఉగాది పండక్కైనా పిల్లలు వస్తారేమోనని ఎదురుచూసి వారు రాకపోవడంతో తీవ్ర నిరాశతో కన్నీరు మున్నీరవుతోంది. ఏరు రాలేదు మీ వాళ్ళ సట్లు ఎట్లుండయో ఎట్లేదు రాలే. ఎన్నేళ్ళైంది పోయి? 4 ఏళ్ళ నుండి అక్కడ ఆ ఊరికి అన్న ఉంది. మళ్ళా బెంగళూరు చేరినారంట. పండగ కన్నా రాడు స్వామిళ్ళంటే ఏమో మాకు అబ్బుతుంది అబ్బదు తల్లి నువ్వేమైపోతావు అని వాళ్ళు ఫోన్లో ఏడుస్తారు. గమ్మని అంటే పండుగ అప్పుడు కూడా రారు. స్వామి కుటుంబాలతో వలస వెళ్లిన వారిలో కొందరు ఉగాది పండుగ సందర్భంగా గ్రామానికి వచ్చారు. అలా వలస వచ్చిన వారిలో గంగాధరమ్మ కుటుంబం ఒకటి. ఇక్కడ ఉన్నప్పుడు పట్టుపంట వేసి నష్టపోవడంతో హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఒక మామిడి తోట లీజుకి తీసుకున్నారు. కానీ అక్కడ కూడా పరిస్థితి ఆశాజనకంగా లేదని గంగాధరమ్మ చింతిస్తున్నారు. 3 ఏళ్ళ జాన్ తోటలు పట్టినాము, నీళ్ళేమో ఆడ నట్టమొస్తుంది. పిల్లలు చదివించుకోలేక మళ్ళా ఆడ కాలేజీలో లెక్క కట్టే ఇప్పుడు కట్టాలి. మళ్ళీ వచ్చింది వల్ల నీళ్ళు లేవు. ఆడ మాడికాయలు రాలిపోతున్నాయి. ఎక్కడ మీ పని? కడతాలి కల హైదరాబాద్లో. సరే అమ్మా, ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు మళ్ళీ? ఇప్పుడు పండగకి వచ్చినాము సార్. ఇండ్లు కడిగి పండగ చేసుకుని మళ్ళీ పోదామని. కుటాలపల్లి నుండి వలస వెళ్లి అక్కడ కూడా సరైన ఉపాధి లభించక తిరిగి గ్రామానికి వచ్చి కష్టాలు పడుతున్న వారు ఇక్కడ ఉన్నారు. ఈ కోవకు చెందినదే పుల్లారెడ్డి కుటుంబం. 1/2 ఎకరాలో మల్బరీ వేసి సెరికల్చర్ చేపట్టిన ఈయన
అందులో నష్టం రావడంతో హైదరాబాద్ వెళ్లి ఒక తోట కౌలుకి తీసుకుని అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులోనూ నష్టాలు రావడంతో తిరిగి ఊరికి వచ్చేశారు. 6 పదులు దాటిన తండ్రి వెంకట్రెడ్డి దివ్యాంగుడైన కొడుకు జగన్మోహన్ రెడ్డితో కలిసి తిరిగి గ్రామానికి వచ్చారు. ప్రస్తుతం 2 బర్రెల్ని పోషిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. 2 బర్రెలు పెట్టుకొని ఇంకా జీవనం అవుతా ఉన్నాను. ఏం గిట్ట తినేదానికి బోధ పోసుకుంటాం సార్, అంతే తప్ప వేరే ఉండదు. వెనకేసేకి ఉండదు. ఇంకొక కాయల గీల వచ్చినా కూడా పెట్టుకునే దానికి కూడా ఉండదు. మనిషికి ఏందన్నా వచ్చే జబ్బు వచ్చిందనుకో దానికి పెట్టుకునేంత కూడా ఉండదు. ఏమంటే సొంత పోయి కూరగాయలు తెచ్చుకునేదానికి తినేదానికి బియ్యముకు సరిపోతుంది అంతవరకు. రైతులు వారి కుటుంబ సభ్యులు ఈ కరువు పరిస్థితులతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం సాయం వీరికి అందడం లేదు. మేము మళ్లీ వలసపోవలసి వస్తుందేమో అంటున్నారు పుల్లారెడ్డి భార్య సరస్వతి. అవుతుంది ఉంటే ఏం పని పోతావు? అందు గురించి ఏదైనా కరువు పని ఏమైనా పెడితే పోవచ్చు. ఈడ ఒకరిలే బేద సరస్వతి బేద సాదా బతకడానికే ఉండదు. ఇక్కడ ఏదో అంత ఇంత నెలకే సరిపోతుంది ఊర్లోనూ. మా ఎట్ల వాళ్ళకు ఇంకా ఈడేం బతకడానికే ఉండదు. గడ్డి కొనాల ఎన్నిగొడ్లు దానికి సరిపోతుంది. ఏం మిగలదు దానిలేమో. ఇంకా కూడా ఎత్తి పెట్టేద్దాం అనుకుంటున్నాం ఎన్నిగొడ్లు, కానీ ఊరికి ఎందుకు నట్టం వచ్చేతాడని. మళ్ళా ఎక్కడో తిట్టి వెళ్ళాలి సార్. నిత్యం కరువుతో అలమటిస్తున్న ఈ గ్రామంలో ఏ కుటుంబాన్ని పలకరించినా సమస్యల వలయమే. నాగమ్మ కుటుంబాన్ని తీసుకుంటే గతంలో వ్యవసాయ పనుల కోసం ఈమె భర్త 4 లక్షల రూపాయలు అప్పు చేశారు. కరువు వల్ల అంతా నష్టమే. అప్పులు తీర్చడానికి భర్త 2 కుమారులు వలస వెళ్లిపోయారు. ఈ కష్టాలకు తోడన్నట్టుగా పుండు మీద కారం చల్లినట్టు నాగమ్మ ఉంటున్న ఇల్లు కూలిపోయింది. దీంతో ఈమె బాడుగ ఇంటికి మారిపోవలసి వచ్చింది. ఒక పక్క ఇప్పటికే వెంటాడుతున్న అప్పులు, మరో పక్క వలస వెళ్లిపోయిన కుటుంబ సభ్యులు, ఇంకో పక్క కూలిపోయిన ఇళ్లు. తన దుస్థితి తెలిసినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సాయం లేదని నాగమ్మ చింతిస్తున్నారు. ఇక్కడ కూలి పనికి లేదా ఏమి? ఏముంది సార్, పొలం పైన 100 రూపాయలు ఇస్తారు సార్. ఆ 100 ఇంట్లో చేసుకుందాం, బాకీలకు కడదామా సార్. ఇప్పుడు ఇల్లు పడిపోయింది కదమ్మా? పడిపోయింది సార్. ఎవరికైనా చెప్పిరా ఇక్కడ లోకల్ ఆఫీసర్లకు వాళ్ళకు? చెప్పినాము, రాసి చేయలేదు, పట్టించుకోలేదు సార్. అన్ని పోరాడి 3 రోజులు 4 రోజులు పెట్టుకున్నాము ఖర్చు, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఏమి మీ ప్రభుత్వం నుంచి ఏం కోరుతారు? ఏం కోరుతారు సార్? ఎవరు నీది నీవు నాది నీకు చూసుకుంటారు. నీ ఆదాయం నువ్వు చూసుకుంటావు, మమ్మల్ని పట్టించుకోరు. ఏం చేయాల? మీ ఎమ్మెల్యే వచ్చిండా? వచ్చి చూసిపోయినాడు సార్, కానీ ఏం సహాయపడలేదు. ఏమంటున్నాడు? ఏమనలేదు సార్. ఏం చెప్పనిస్తారు? ఇక్కడ ఏం లేదు, ఆటికిరా ఇటుకిరా ఆటికిరా ఇటుకిరా అని తోసుకొని వెళ్ళిపోతారు. చెప్పిన ఉండిపోయినది. కుటాలపల్లి గ్రామంలో వీధులన్నీ దాదాపు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇళ్లకు వరుసగా వేసిన తాళాలు మనకు దర్శనమిస్తాయి. కూలు దొరక్క తినేకి లేక వరుస పోయినారు. ఇక్కడ ఏం పని చేసేవాళ్ళు? వ్యవసాయం చేసేవాళ్ళు. ఎన్ని ఎకరాలు ఉన్నాయి వాళ్ళకు? చెరువు 1/2 ఎకరా ఉంది. పండించేవాళ్ళు రేషమే పట్టుకోళ్ళు, ఇంకేంటివి లేవు. వాళ్ళు లేరు, కూలోళ్ళు పిలిచేవాళ్ళు లేరు, వాళ్ళు కూలి పోయేకి లేదు. ఎక్కడో ఒకళ్ళ వదిలిపోయినారు. రాయచోటికి పోయినారు. మామిడికాయలు దించేది అన్లోడ్ చేసేకి. పండగ రోజు వస్తారు, మళ్ళీ పోతుంటారు. పండగకే మళ్ళీ రారు. సగంలో కట్టడం ఆగిపోయిన మీరు చూస్తున్న ఈ ఇల్లు మల్లీశ్వరి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానిది. గతంలో ఓ మోస్తరుగా పంటలు పండేటప్పుడు ఇల్లు కట్టడం మొదలుపెట్టారు.
కరవు రావడంతో ఇల్లు పూర్తి చేయలేకపోయారు. దీంతో పిల్లలను తల్లిదండ్రుల దగ్గర వదిలేసి వలస వెళ్లారు. ఉగాది పండుగ కోసం గ్రామానికి వచ్చిన మల్లీశ్వరిని పలకరిస్తే, ఒకప్పుడైతే ఈ ఊర్లో బాగా పంటలు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు చాలా దినాల నుంచి, నా పెళ్ళైన కొత్తల నుంచి అసలు పంటలు లేవు, నీళ్ళు లేవు. చాలా మటుకు ఈ ఊరు అంతా వదిలేసి వెళ్ళిపోయినారు. ఎక్కడో ఒక 10% ఉన్నారు అంతే. మేము కొని ఒకప్పుడైతే ఇక్కడ కోరిక చేసుకుంటా పంటలు అందు ఉన్నాము. ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి మేము మా పిల్లలు మా అత్తమ్మ మామ దగ్గర వదిలేసి హైదరాబాద్లో ఉంటున్నాం. మేము అక్కడ తోటలు పట్టుకొని చేసుకుంటున్నాం. అసలు నీళ్ళు అనేటివే లేవు మా ఊర్లో. ఒక ట్యాంకర్ వస్తుంది, అది కానీ ఎప్పుడో వస్తుంది. పనులకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ ట్యాంకర్లో నీళ్ళు కానీ దొరకవు. గ్రామంలో ఉన్నవారికి తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. పశువులను పోషించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్ని మార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదని అంటున్నారు గ్రామస్తులు. మాకు తాగడానికి నీళ్ళు లేవు సార్, జువాలకు గడ్డి లేదు సార్, బోర్లు వేసినా నీళ్ళు పడలేదు సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఏ సమస్య పట్టించుకోలేదు సార్ ఊర్లో. చెప్పారా ఎప్పుడైనా మీ లీడర్లు వచ్చినప్పుడు ఈ సమస్య వాళ్ళకి తెలుసా మీరు ఇట్లా బాధలు పడుతున్నారని? చెప్పినాం సార్, పట్టించుకోలేదు సార్. కుటాలపల్లి గ్రామానికి బయట ప్రాంతాల నుంచి నీటిని మళ్లించలేరా అంటే దానికి గ్రామానికి చెందిన చంద్రహాస్ రెడ్డి ఇలా స్పందించారు. ప్రభుత్వం అనుకుంటే అయితే చేయగలగచ్చు సార్, వాళ్ళు అనుకుంటే ఏం చేయగలచ్చు. అది మాకు దగ్గర ఒక 10-15 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఆంధ్రనివా కాలువ కూడా పోతుంది, ఇట్లా పుట్టపర్తి నియర్ దగ్గరలోనే. వాళ్ళు అనుకుంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఈ మినిస్టర్ ఉన్నాడు కదా మాకు పల్లె రఘునాథ్ రెడ్డి సార్ కానీ, వాళ్ళు ఎవరైనా అనుకుంటే చేయగలగచ్చు సార్. దీంట్లో ఏం పెద్ద మనం చేయటం లేదు. అది కుటాలపల్లి గ్రామంలో ఒకప్పుడు 400 ఎకరాల్లో పలు పంటలు సాగయ్యేవి. దాదాపు 500 కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవి. ఇప్పుడు ఆ రోజులు మళ్లీ రావాలంటే వర్షపాతం పెరగాలి. అంతేకాదు, దాంతోపాటు గ్రామానికి కాస్త దూరంగా ఉన్న హంద్రీ నీవా కాలువ నుంచి సాగు, తాగునీరు ఊరికి రావాలి. ఏళ్లు గతిస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు వస్తున్నారు పోతున్నారు, కానీ అనంతపూర్ జిల్లాలోని కుటాలపల్లి గ్రామస్తుల జీవితాలు మాత్రం బాగుపడటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వారిపై దృష్టి సారించి వారి బతుకులు బాగుపరచాలని మనందరం కూడా కోరుకుందాం. ఇది ఈ వారం బతుకు చిత్రం. వచ్చే వారం తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.